అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో స్వర్ణ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీలు అర్జెంటుగా చేయవలసిన 3 టాస్కుల గురించి అయితే చెప్తున్నాను. అయితే ముందుగా మనము స్వర్ణ పంచాయతీ లాగిన్ ఓపెన్ చేసుకుంటాము. మొదటిది మనం ట్యాక్సెస్ అనే దాని మీద క్లిక్ చేసి హౌస్ ట్యాక్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మాస్టర్స్ డేటా అనేది మనం ఎంట్రీ చేయాలి. ఆ మాస్టర్స్ డేటాలో ఫస్ట్ బిల్డింగ్ వాల్యూ అనేది ఎంటర్ చేసుకుంటాము. మనం గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటాము. సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత యాడ్ బిల్డింగ్ వాల్యూ అని వస్తుంది. యాడ్ బిల్డింగ్ వాల్యూలో మనకి గ్రామ పంచాయతీ నేమ్ వస్తుంది. విలేజ్ వైజ్ మనం ఎంటర్ చేసుకోవాలి. అక్కడ రెవెన్యూ విలేజ్ వస్తుంది. సో విలేజ్ ఎంటర్ చేసి వార్డు వైజ్ మనం ఎంటర్ చేయాలి. వార్డు బ్లాక్ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఫ్లోర్ వైజ్ ఫస్ట్ ఫ్లోర్కి మనం ఎంత వేయాలనుకుంటున్నాము, గ్రౌండ్ ఫ్లోర్ వరకు మనం ఎంత రేట్ వేస్తామో సబ్మిట్ చేస్తాం. అదే ఫస్ట్ ఫ్లోర్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ ఇళ్ళకి ఫస్ట్ ఫ్లోర్కి ఎంత మనం బిల్డింగ్ వాల్యూ వేస్తామో సబ్మిట్ చేస్తాం. అలాగే సెకండ్ ఫ్లోర్కి ఎంత వాల్యూ వేస్తాము అనేది మనం సబ్మిట్ చేసుకోవాలి. అలాగే ఇంకా ఏవైనా మీకు మీ పంచాయతీ పరిధిలో సెల్లార్లు కానీ పార్కింగ్ ఫీజులు కానీ ఏవైనా ఉంటే అది వార్డు వైజు బ్లాక్ వైజు మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాం. అది ఇందులో మాస్టర్స్లో ఫస్ట్ది బిల్డింగ్ వాల్యూ ఎంటర్ చేయడం. అలాగే తర్వాత ఆప్షన్ ఏంటంటే సైట్ వాల్యూ ఎంటర్ చేయడం. మాస్టర్స్లో సైట్ వాల్యూ దగ్గరికి వెళ్ళి మనం మళ్ళీ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేయగానే యాడ్ సైట్ వాల్యూ అని వస్తుంది. యాడ్ సైట్ వాల్యూలో మళ్ళీ మనకి గ్రామ పంచాయతీ పేరు వస్తుంది. మనం విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము. వార్డు మళ్ళీ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఆ వార్డులో ఆ బ్లాక్లో సైట్ వాల్యూ స్క్వేర్ యార్డ్కి ఎంత అనేది మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలాగా మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో అన్ని వార్డులకి కూడా మనం బ్లాక్ వైజ్ మనం ఎంటర్ చేసుకుని సబ్మిట్ అనే దానికి క్లిక్ చేసుకుంటాం. ఇది రెండవ ఆప్షను సైట్ వాల్యూ. అలాగే మూడో దానికి వస్తే హౌస్ ట్యాక్స్ బిల్డింగ్ రేట్. ఈ హౌస్ ట్యాక్స్ బిల్డింగ్ రేట్ అనేది కూడా మనం వేసుకోవాలి. పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము. సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. నేను ఇందులో ఎంటర్ చేయలేదు కాబట్టి నో డేటా ఫౌండ్ అని వస్తుంది. ఫస్ట్ ఎంటర్ చేసినట్లయితే మనకి కింద డేటా అనేది కనిపిస్తుంది అనమాట. యాడ్ రేట్ వాల్యూ ఇక్కడ పంచాయతీ పేరు వరకు వస్తుంది. విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఫ్లోరు ఏ ఫ్లోర్కి ఎంత అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇందులో చూడండి మనకి కేటగిరీ వైజ్ రెసిడెన్షియల్ అయితే ఎంత, తర్వాత ఇండస్ట్రియల్కి ఎంత, కమర్షియల్కి ఎంత, అలాగా మనం దేని పర్పస్ అయితే దాని పర్పస్లో మనం కలెక్షన్ చేసి అంటే ఎంట్రీ వేసుకుంటాం అనమాట. ఆర్సీసీ రెసిడెన్షియలా, నాన్ ఆర్సీసీ రూఫ్సా, తర్వాత ట్యాచ్డ్ హౌసెసా, ఇలాగా ఏది ఎంత అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆర్సీసీ బిల్డింగ్ అనగానే చూసారా మళ్ళీ అందులో విత్ వాల్స్, వితౌట్ వాల్స్, స్ట్రక్చర్, సెకండ్ ఫ్లోర్ ఆన్వర్డ్స్, ఏసీసీ షీటు, ఇలా మనకి చాలా రకాలు అనేది రావటం జరుగుతుంది. ఇందులో మనం ఏది అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆక్యుపెన్సీ అంటే ఆక్యుపైరా, అదర్సా, ఓనరా. ఓనర్ అనే మనకైతే ఎక్కువగా ఉంటుంది. ఆక్యుపైర్ అనేది మనకి గ్రామ పంచాయతీ మైనర్ పంచాయతీల్లో అయితే తక్కువ ఉంటుంది. అదే మున్సిపాలిటీ ఏరియాలోనూ గట్రా అయితే అదర్స్ కానీ ఆక్యుపైర్ కానీ మనకి ఆప్షన్స్ రావచ్చు. సో ఓనర్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ట్యాక్స్ రేట్ అనేది ఎంత అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మినిమం అయితే 12.5 ఉంది కాబట్టి 12.5 అనేది సెలెక్ట్ చేసుకుంటే మైనర్ పంచాయతీలకు మ్యాక్సిమం సరిపోవచ్చు. ఒకసారి మీ డెప్యూటీ ఎంపీడీఓ గారితో చర్చించి ఒకసారి ఈ రేట్ అనేది మీరు ఫిక్స్ చేసుకొని సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మాస్టర్స్ డేటాలో మూడో ఆప్షన్ అయినటువంటి మనకి హౌస్ ట్యాక్స్ బిల్డింగ్ రేట్ అనేది అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మాస్టర్స్లో నాలుగవది పర్సంటేజ్ ఆఫ్ హౌస్ ట్యాక్స్ కాంపోనెంట్స్. హౌస్ ట్యాక్స్ కాంపోనెంట్స్ ఎంత వేయాలి అనేది మళ్ళీ మనకి ఇక్కడ అడుగుతుంది. సో మళ్ళీ గ్రామ పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేస్తాము. ఇందులో వాటర్ ట్యాక్స్ ఎంత పర్సెంట్ వేస్తారు, డ్రైనేజ్ ట్యాక్స్ ఎంత పర్సెంట్, తర్వాత లైటింగ్ ట్యాక్స్ ఎంత పర్సెంట్, లైబ్రరీ సెస్ ఎంత పర్సెంట్, స్పోర్ట్స్ సెస్ ఎంత, ఫైర్ సెస్ ఎంత, ఎడ్యుకేషన్ ట్యాక్స్ ఎంత. ఎడ్యుకేషన్ ట్యాక్స్ అనేది మనం ప్రస్తుతానికైతే కలెక్షన్ చేయట్లేదు, కానీ కలెక్షన్ చేయట్లేదు కాబట్టి జీరో ట్యాక్స్ అని మనం వేసుకోవచ్చు. ఇవన్నీ అయితే మనం కలెక్షన్ చేస్తున్నాం. వాటర్ ట్యాక్స్, లైటింగ్ ట్యాక్స్, డ్రైనేజ్ ట్యాక్స్,
లైబ్రరీ సెస్, ఇవన్నీ కూడా పర్సంటేజ్ వైజ్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాం. అది ఎందుకు నేను చెప్పట్లేదు ఎంత పర్సెంట్ అంటే, కొన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసుకుంటాము వాటర్ ట్యాక్స్ 10% అని, కొన్ని గ్రామ పంచాయతీల్లో 15% అని తీర్మానం చేసుకుంటారు. సో మీ గ్రామ పంచాయతీలో ఎంత పర్సెంట్ అయితే మీరు కలెక్షన్ చేస్తున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. మిగతా ఇవి లైబ్రరీ సెస్, స్పోర్ట్స్ సెస్, ఫైర్ సెస్ అనేది కామన్గా ఒకటే రేట్ అందరికీ ఉంటుంది. 8%, 3%, 1%. అలాగే ఎడ్యుకేషన్ ట్యాక్స్ అనేది మేమైతే కలెక్షన్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నేను 0 వేసుకోవాలనుకుంటున్నాను. ఇది 4th ఆప్షన్. మనకి మాస్టర్స్ డేటాలో ఉన్నటువంటి 4 ఆప్షన్స్: బిల్డింగ్ వాల్యూ, సైట్ వాల్యూ, హౌస్ ట్యాక్స్, బిల్డింగ్ రేటు, పర్సంటేజ్ ఆఫ్ హౌస్ ట్యాక్స్ కాంపనెంట్స్. ఈ 4 ఐటమ్స్లో కూడా మనకి డేటా అనేది ఎంట్రీ చేయాలి. ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులు బ్లాక్ వైజ్ మనకి కేటగిరీ వైజ్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనేది మీద క్లిక్ చేసుకుంటాం. ఇది మనం స్వర్ణ పంచాయతీలో చేయవలసినటువంటి అర్జెంట్ డేటాల్లో మొదటి అంశము. ఇంకా రెండవ దానికి వచ్చినట్లయితే, ఇంకా రెండవ విషయం కనుక చెప్పుకున్నట్లయితే, ఇందులో హౌస్ ట్యాక్సెస్కి వెళ్తాము. ట్యాక్సెస్లో హౌస్ ట్యాక్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు ఇందులో మనకి డిమాండ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్వర్ణ పంచాయతీలో మనం అర్జెంటుగా చేయవలసినటువంటి రెండవ విషయం ఏమిటి అంటే, మనం ఎంటర్ చేసినటువంటి, అంటే మనం కలెక్షన్ చేసినటువంటి డిమాండ్ ఎంత అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇందులో డిజిటలైజేషన్ అని ఉంది కదా, డిజిటలైజేషన్ అనే దాని మీదకి వెళ్ళి ఓల్డ్ రిసీట్స్ అని క్లిక్ చేయగానే మనకి ఓల్డ్ రిసీట్స్ కలెక్షన్ టార్గెట్ ఎంట్రీ అని మనకు కనిపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేసుకొని గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేస్తే నో డేటా ఫౌండ్, యాడ్ చేయకపోతే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. యాడ్ చేస్తే ఇక్కడ డేటా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో చాలా డేటా అడుగుతుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. హౌస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ 1/4/2024 టు 31 మార్చి 2025, అంటే 24-25 సంవత్సరం యొక్క ఫైనాన్షియల్ ఇయర్కి మనం ఎంత హౌస్ ట్యాక్స్ కలెక్షన్ చేసాము, ఎన్ని అసెస్మెంట్స్, అమౌంట్ ఎంత, అందులో మళ్ళీ ఎరియర్ ఎంత, కరెంట్ ఎంత, ఇక్కడ విడదీసి మనం ఎంటర్ చేయాలి. అవి ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మీరు ఎక్కడ రాసి పెట్టుకుంటారు కదా, ఆ డేటా ఇక్కడ వేయండి. అలాగే ట్యాప్ ఫీజు కలెక్ట్ చేస్తే ఆ ఫైనాన్షియల్ ఇయర్కి 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి నెంబర్ ఆఫ్ కనెక్షన్స్, ఎన్ని ట్యాప్ కనెక్షన్స్ కలెక్షన్ చేశారు, ఎరియర్, కరెంటు. అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎంత కలెక్షన్ చేశారు 24-25 సంవత్సరానికి, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కలెక్టెడ్, ఇక్కడ ఫిగర్ వేస్తాం ఎన్ని షాపులు అని. ఇందులో ఎరియర్ ఎంత కలెక్షన్ చేసాము, కరెంట్ ఎంత కలెక్షన్ చేసాము, అమౌంట్లు అనేవి ఇక్కడ వేస్తాం. అలాగే సెల్ టవర్ కలెక్టెడ్, ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎన్ని సెల్ టవర్స్కి కలెక్షన్ చేసాము, నెంబర్ ఆఫ్ సెల్ టవర్స్ ఇక్కడ వేస్తాము, ఎరియర్ ఫీజు ఇక్కడ వేస్తాము, కరెంట్ ఫీజు అమౌంట్ అనేది ఇక్కడ వేస్తాం. అలాగే ఆక్షన్స్ కలెక్టెడ్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో నెంబర్ ఆఫ్ లీజెస్, ఎన్ని ఆక్షన్స్ అనేది కలెక్షన్ చేసాము, ఇక్కడ ఫిగర్ వేస్తాము, ఇక్కడ ఎరియర్ అమౌంట్ వేస్తాము, ఇక్కడ కరెంట్ అమౌంట్ అనేది వేస్తాం. అలాగే మిస్లేనియస్ కలెక్టెడ్ ఫ్రమ్ 24-25 సంవత్సరంలో మిస్లేనియస్ రిసీట్స్, అంటే మనకి బర్త్ అండ్ డెత్ కానీ, కరెంట్ మీటర్ సప్లై చేసేటప్పుడు మనం ఫీజులు ఏమైనా కలెక్షన్ చేస్తామా, లేకపోతే శానిటేషన్ పర్పస్లో ఫీజులు ఏమైనా కలెక్షన్ చేస్తామా, ఇలా మనం మిస్లేనియస్ రిసీట్స్ అనేవి కొన్ని మనం గ్రామ పంచాయతీ పరిధిలో కలెక్షన్ చేస్తుంటాం కదా, వాటికి ఎన్ని మిస్లేనియస్ రిసీట్స్ కలెక్షన్ చేసాము ఇక్కడ ఫిగర్ వేస్తాము. ఇందులో ఎరియర్, కరెంట్ అని కూడా అడగటం జరిగింది. మీరు ఏదైనా కలెక్షన్ చేసినట్లయితే అక్కడ ఫిగర్ అనేది, అమౌంట్ అనేది వేస్తారు. ఇలాగా మనం 24-25 సంవత్సరంలో మనం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదాయ వనరులు అన్ని రకాలవి ఇందులో కవర్ అయ్యాయి. చూడండి, అన్ని రకాలవి కవర్ అయ్యాయి. అన్ని రకాలు కలెక్షన్ చేసినటువంటి అమౌంట్ అంతా కూడా మనం ఎన్ని అనేది వేసి, ఎరియర్ ఎంత, కరెంట్ ఎంత, అమౌంట్లు వేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. ఇది స్వర్ణ పంచాయతీలో మనం అర్జెంటుగా చేయాల్సినటువంటి రెండవ టాస్క్. ఇంకా మూడవ దాని గురించి చెప్పాలి అనేసి అంటే, మూడవది మనం ఆల్రెడీ చేస్తున్నాము. ట్యాక్సెస్కి వెళ్తాము, హౌస్ ట్యాక్స్కి వెళ్తాము. ఇందులో మనం ఆధార్ నెంబర్స్ అనేవి అన్ని హౌసెస్కి ఎంటర్ చేయాలి. ఇందులో ఎడిట్ ఆప్షన్ మనం యూస్ చేసుకొని ఆధార్ నెంబర్స్ అన్ని అసెస్మెంట్స్కి కూడా ఆధార్ నెంబర్స్ అనేవి ఎంటర్ చేయమని అర్జెంటుగా అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ అసెస్మెంట్ నెంబర్ అనేది క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ఎడిట్, ఇక్కడ
చూడండి 4 నేను అసెస్మెంట్స్ ఇక్కడ పెట్టాను. 4 అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వ్యూ, ఎడిట్, డిలీట్ అని 3 ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. మనం అసెస్మెంట్ అసలు ఆధార్ ఎంటర్ చేసామా లేదా చూసుకోవాలనుకున్నా, లేదంటే డేటా కరెక్ట్గా సరిపోయింది లేదా అనేసి అంటే వ్యూ అనే దాని మీద క్లిక్ చేస్తాం. లేదు అంటే ఎడిట్, ఏదైనా మార్చాలనుకున్న ఆధార్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, లేదు అంటే మనకి కొలతలు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, హద్దులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఇందులో ప్యూరిఫికేషన్ అనేది చేయమని చెప్తున్నారు. కాబట్టి ప్యూరిఫికేషన్ చేయాలంటే ముందు అసలు డేటా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నాయి అనేసి అంటే ఈ ఎడిట్ ఆప్షన్ దగ్గరికి వెళ్తే మనం స్వర్ణ పంచాయతీలో ఎంట్రీ చేసిన డేటా అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్, ఇక్కడ ఓనర్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ అనేది మనం ఓవర్లుక్లో కాకుండా అప్పుడు స్వర్ణ పంచాయతీలో ఎక్కువ అసెస్మెంట్స్ ఉండేటప్పుడు మనం స్పీడ్గా చేయాలనే ఉద్దేశంతో ఆధార్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు ఎంటర్ చేయకుండా మనం స్కిప్ చేసుకుని డేటా అనేది ఎంట్రీ చేయడం జరిగింది. సో ఆధార్ నెంబర్కి, ఫోన్ నెంబర్కి ఇప్పుడు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి ఆన్లైన్ పేమెంట్స్ కోసం లింక్ చేస్తున్నారు. కాబట్టి ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ. కాబట్టి ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఇది రైతు భరోసా కేంద్రంతో ఓపెన్ చేశాను. రైతు భరోసా కేంద్రం అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఇంకా ఏవైనా బిల్డింగ్స్ ఏవైనా ఉన్నాయి అనేసి అంటే సామాజిక మండపాలు ఉంటాయి, శ్మశానం మండపాలు ఉంటాయి. ఇలాంటి అన్నిటికీ కూడా ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు ఎవరు తీయాలి అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి చెప్పడం ఏం చెప్పారు అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు ఎంట్రీ చేయమని మనకైతే చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ ఈ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ అనేది స్కీమ్స్ కనుక లింక్ చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది. గ్రామ పంచాయతీ ఆఫీసు అనగానే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనగానే సర్పంచ్ వస్తారు. సర్పంచ్ గారు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ మనం ఎంట్రీ చేసి కనుక సేవ్ చేసినట్లయితే ఒకవేళ ఆధార్ నెంబర్కి ఆ సచివాలయమో, పంచాయతీ ఆఫీస్ బిల్డింగో లింక్ అయిపోయి వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉన్నట్లు చూపించి స్కీమ్స్ కనుక కట్ అయిపోతే మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి కొంచెం క్లారిటీ వచ్చేంత వరకు అవి మినహాయించి మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డేటా ఎంట్రీ కంప్లీట్ చేసేసుకోండి. కంప్లీట్ చేసేసుకుంటే మనకి ప్యూరిఫికేషన్ అనగానే మనం రెడీగా డేటా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదే మనకి ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో కొన్ని అసెస్మెంట్స్ మిస్ అయిపోయాయి, ఇంకా ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంది అనేసి మీకు అనిపించింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, లాస్ట్ అసెస్మెంట్ అదర్వైజ్ ఏదో ఒక అసెస్మెంట్, ఇప్పుడు నేను 4వ అసెస్మెంటే వేసాను, ఇక్కడికి వెళ్ళి నేను ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకొని 4వ అసెస్మెంట్ డేటా కూడా నాకు వచ్చింది. కానీ నేను ఇప్పుడు కొత్త అసెస్మెంట్ ఎంట్రీ చేయాలి అనేసి అంటే ఈ 4 తీసేస్తాను. 4 తీసి చూడండి, నేనైతే మామూలుగా చెప్తున్నాను మీకు, 1500 అనేది మాకు లేదు కాబట్టి 1500 మీద నేను క్లిక్ చేయగానే నాకు డేటా అంతా కూడా పోతుంది అనమాట. మళ్ళీ డేటా అనేది నేను ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకొని సేవ్ చేసుకుంటే 1500 అసెస్మెంట్ యాడ్ అవుతుంది. ఇలా మీకు ఏవైనా అసెస్మెంట్స్ కనుక మిగిలిపోయినట్లయితే కొత్తగా, లేకపోతే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ అయింది యాడ్ చేయాలి, అలాంటివి యాడ్ చేయాలి అనేసి అంటే మనం పాత అసెస్మెంట్నే ఎడిట్ అని పెట్టి అసెస్మెంట్ నెంబర్ మార్చగానే డేటా అంతా కూడా మనకి ఇంకా కనిపించదు. సో మనకి ఆ డేటా అంతా కూడా ఒకరు కనిపించినా కూడా మనం మార్చేస్తాం. మార్చేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి కొత్త అసెస్మెంట్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. ఇలాగా తెలియకుండా అలా ఉంచుకునే కంటే మనం యాడ్ చేసేసుకోవడం బెటర్. అంటే నేను ఇది సేవ్ చేస్తే తప్ప ఆ 1500 అనేది కనపడదు. ఇలాగ కొత్త అసెస్మెంట్స్ మిగిలిపోయినవి ఏవైనా ఉంటే కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ప్యూరిఫికేషన్ చేసేటప్పుడు కొంతమంది ఎంటర్ చేసి కొంతమంది ఎంటర్ చేయకపోతే మళ్ళీ గ్రామాల్లో మనకి సమస్యలు రావచ్చు. సో ఇది మనకి అర్జెంటుగా చేయాల్సినటువంటి స్వర్ణ పంచాయతీలో 3వ టాస్క్. 3వ టాస్క్ ఏంటి, హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్స్లో మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసేసుకోవాలి. చేసేసుకుంటే మనము ప్యూరిఫికేషన్కి రెడీగా పెట్టుకోవాలి. ఇవి మనం స్వర్ణ పంచాయతీలో అర్జెంటుగా గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ సెక్రటరీలు చేయాల్సినటువంటి 3 అర్జెంట్ టాస్క్స్. సో మీకు అర్థమైనట్లుగా మీరు త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.